నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సీఎం జగన్ రాప్తాడు సిద్ధం సభకు వేలాది ఆర్టీసీ బస్సులు. సొంత ప్రాంతాలకు చేరుకోలేక ప్రయాణికులకు నరకయాతన. దారి మళ్లింపుతో ఇతర వాహన డ్రైవర్లకు చుక్కలు. రాప్తాడు సిద్ధం సభా ప్రాంగణంలో ఏరులై పారిన మద్యం. జనానికి బిర్యానీ ప్యాకెట్లతో పాటు 500 రూపాయల చొప్పున పంపిణీ. గుంపులుగా మద్యం తాగుతూ వైసీపీ శ్రేణుల చిందులు. ప్రేక్షక పాత్రలో పోలీసులు. కుప్పం టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారంటూ డీజీపీకి చంద్రబాబు లేఖ. తమ పార్టీ కార్యకర్తలను రౌడీ షీటర్లుగా నమోదు చేస్తున్నారని ఫిర్యాదు. జాకీ కియా అనుబంధ పరిశ్రమల్ని ఎందుకు తరిమేశారు? సిద్ధం సభలో జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్. నటి డ్రిప్ పథకాలు ఎక్కడని ప్రశ్న. విశాఖను విషాదపట్నంగా మార్చడానికి జగనే కారణమన్న లోకేష్. అధికారంలోకి వచ్చాక విశాఖను హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తామని హామీ. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతుందన్న సీఎం రేవంత్. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రం ముందుకెళ్తుందని వ్యాఖ్య. గత ముఖ్యమంత్రుల బాటలోనే పయనిస్తామని స్పష్టీకరణ. దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్న ప్రధాని. అధికారంలోకి రావాలనే తపనే తప్ప దేశాభివృద్ధికి అజెండా లేదని ధ్వజం. ఎన్డీఏ మూడోసారి గెలుపుపై అనుమానం వద్దని వ్యాఖ్య. రాజ్కోట్ టెస్ట్లో భారత్ ఘన విజయం. ఇంగ్లాండ్పై 434 పరుగుల తేడాతో ఇండియా విజయం. 5 టెస్ట్ సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్. ఆసియా బ్యాడ్మింటన్లో చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు థాయిలాండ్పై విజయంతో తొలిసారి ఛాంపియన్షిప్ కైవసం. ఫైనల్లో 3-2 తేడాతో భారత మహిళా జట్టు విజయం. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.